ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మినపగుళ్ళు అనమాట. చూడండి, మినపగుళ్ళు ఈ గ్లాసులు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ ఎండలో ఎండబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఎండబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఈ అప్పడాలకు అని చెప్పేసి ఓన్లీ మినుములు అనమాట, పొట్టులేని మినుములు అనమాట, పొట్టులేని మినుములు అనమాట. ఈ ఎండబెట్టాను అనమాట ఫ్రెండ్స్. వీటిని మిక్సీ పెడదామని చెప్పేసి, అప్పడాల కోసం అని చెప్పేసి ఇలా అంటే ఒకసారి వేయకుండా 2 ట్రిప్పులుగా వేద్దామని చెప్పేసి మిక్సీ ఇలా పెట్టాను అనమాట. మిక్సీ పెడదామని ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా మిక్సీ పెట్టేసారు. చూడండి, పిండి ఇట్లా మెత్తగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కూడా మిక్సీ పట్టేస్తాను అనమాట. చూడండి, ఇది ఓన్లీ మినప్పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసా. వీటితో 2 రకాలుగా చేసుకోవచ్చు. మనం చాలా రకాలు చేయొచ్చు అనమాట, వెరైటీస్. ఏది ఇదైతే అది చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది మినువులతో చేసిన మినప్పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది బాగా మెత్తగా జల్లిచ్చేసారనమాట. చూడండి, ఇది ఏంటంటే ఫ్రెండ్స్, అప్పడానికి అనమాట. బేకింగ్ సోడా కొంచెం వేసుకుంటున్నాను అనమాట, సరిపడినంత. ఆ వేసినవమ్మా. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. బేకింగ్ సోడా కలిపేసాను కదా, ఇది నీటిలో మార్చుకుంటున్నాను అన్నమాట. చూడండి, పెద్ద దాంట్లో. దీంట్లో సరిపడిన వాటర్ పోస్తున్నాను అనమాట. పోసి ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముద్ద. ఇది గరిటెడు నూనె ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. చూడండి, వేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ మినపిండిలోకి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ముద్దలా చుట్టేసి ఒక అరగంట సేపు ఇలా వదిలేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఎంత నానితే అంత మంచిదన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈ వండలు ఇలా చుట్టేసి అనమాట. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే, ఇది మినప అప్పడానికని చెప్పేసి వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్. ఇది పిండి వేసుకుని ఇలా రొట్టెలా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అవి ఇలా వస్తాయి అన్నమాట. ఈ అప్పడాలన్నమాట, మినప్పిండితో చేసినాయి. ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇది మాకు వడియాలు ఇలాంటివి అన్నీ కూడా చేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది 1 year దాకా పనికి వస్తాయి అన్నమాట. ఇది రసాల్లోకి, చారుల్లోకి, పప్పు చారుల్లోకి, పప్పులోకి, వెజిటేబుల్ కర్రీస్లోకి నంచుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఇది ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా చేశానమాట. వీడియో కోసమని అమ్మతో పెట్టామండి. ఇదన్నమాట ఫ్రెండ్స్.
వేసి ఇది ఇలా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. అన్నీ కూడా చేస్తానమాట చూడండి కంప్లీట్గా. ఇంకా వంట చేయాల్సినవి ఇంకా చేస్తున్నాం. విధంగా చేస్తారన్నమాట అప్పడాలు అనేది. ఫ్రెండ్స్ కంప్లీట్గా చేస్తాను అన్నమాట చూడండి. ఒక ఫ్యాన్ కింద పెడుతున్నా ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ నేను వీటిని ఎండలో పెడతాను అన్నమాట. ప్రస్తుతం ఫ్యాన్ కింద ఉంచేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఎండలో పడితే తీసుకొచ్చారన్నమాట ఫ్రెండ్స్ చూడండి. ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని బాగా ఎండిపోయిన తర్వాత వీటిని వేపుకుంటే స్నాక్గా కూడా వేపు తింటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వేపుతారు అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఎండబెడతారు ఎండలో. ఫ్రెండ్స్ ఈ మినపిండి అప్పడాలు కంప్లీట్గా ఎండిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ చారుల్లోనూ రసాల్లోనూ వాటిలోనూ వేసుకుంటారన్నమాట. ఫ్రై చేసుకుని తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. రసము, పప్పుచారు, అప్పడాలు, 3 రకాలు రైస్ అన్నమాట.